అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆదివారం నుండి స్వచ్ఛ సదల్లిని అని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ అక్కడికి పోయి కాలువలు క్లీన్ చేస్తూ అక్కడ ఎంక్రోచ్మెంట్ కూడా కొట్టడం జరుగుతుంది. ఎవరిని కానీ ప్రశ్నించిన వాళ్ళని కూడా గారించి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి 2 జేసీబీలు పెట్టి కొడతారు. ఏమన్నంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, ప్రస్తుత ఎమ్మెల్యే ఆదేశాల మేరకు నేను ఇక్కడ స్వచ్ఛ సదల్లిని చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఎంక్రోచ్మెంట్ కూడా కొట్టడం జరుగుతుంది. అంటే అది నేను చెప్పేది కాదు, కానీ స్వయంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారే చెప్పడం జరిగింది ఆదివారం రోజు. అంటే ఎక్కడన్నా కానీ అధికారుల ప్రయోగంతోనే అట్లా పోలీస్ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు, కలెక్టర్ దృష్టిలో కూడా ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఇంత అరాచకంగా అధికారులే మార్కు వేసి ఎలాంటి కాంపెన్సేషన్ లేకుండా, ఎలాంటి నోటీసులు లేకుండా ఆ గ్రామంలో కొట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఆడ వైఎస్ఆర్సీపీ సర్పంచ్ అయిన దానివల్ల ఆ గ్రామంలో వైఎస్ఆర్సీపీ సింపథైజర్లు ఉన్నారు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మొదలుపెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కొంతమందిని అధికారులు అడిగితే మాకు ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు, రెవెన్యూ అధికారులు కావచ్చు, మండల అధికారులు కావచ్చు, పోలీస్ అధికారులు, వీళ్ళందరూ చెప్పేది ఏమంటే మాకు పై అధికారులు చెప్పినారు, మేము ఇక్కడ పనిచేస్తున్నామంటారు. అంటే దీని అర్థము హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి కలెక్టర్ గారికి తెలిసే జరుగుతుందా, తెలియక జరుగుతుందో తెలియదు. 3 రోజుల నుండి జరుగుతుంటే ఇవాళ తెలియక జరుగుతానే కూడా మీడియాలో వస్తుంది, సోషల్ మీడియాలో కూడా ఉంది. ఆయన కూడా ప్రెస్ మీట్ ఇచ్చినాడు. ఇన్నున్నా కూడా ఆయన చూసింటాడు. ఏం జరుగుతుందని అధికారులు ప్రశ్నించేది కూడా లేదు. దీన్ని బట్టి ఎక్కడన్నా కానీ తాడిపత్రిలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఉండకూడదనే ఒక ఉద్దేశంతో కలెక్టర్ గారు, ఉన్నత అధికారులు, పోలీస్ అధికారులు అందరూ సమకూర్చే ఈ విధంగా కొట్టడం జరుగుతుందనేది నా అభిప్రాయం. ఇదే విధంగా కొనసాగుతుంటే ప్రతి గ్రామంలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరితో పోయి మాట్లాడాలో ఒకసారి అధికారులు కూడా చెప్తే బాగుంటుంది. తాడిపత్రిలో మాత్రం వైఎస్ఆర్సీపీ నాయకులు ఊర్లో ఉండాకండి, బయటికి పోయి ఎక్కడన్నా ఉండండి, 1 సంవత్సరమో 6 నెలల్లో అన్నీ సర్దుమరిగిన తర్వాత మీరు రాండి అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇది ఏ చట్టంలో ఉందో ఎక్కడుందో కూడా నాకు అర్థం కావడం లేదు. నేను తాడిపత్రికి పోతే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్తున్నారు. పోలీసు అధికారులు అనుమతి ఇవ్వకపోతే నేను కోర్టును ఆశ్రయిస్తున్నాను. 4 నెలలైనా కూడా దానిపైన విచారణ జరుగుతూనే ఉంది. ఇంతవరకు కూడా నాకు ఎలాంటిది లేదు. జిల్లా అధికారుల దగ్గరికి చాలాసార్లు జిల్లా అధ్యక్షుడు, మా సహచరులైనటువంటి మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా పోయి అడగడం జరుగుతుంది. అది ప్రొలాంగ్ చేసుకుంటూనే పోతారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఉద్దేశం కానీ జనరల్ బాడీ ఎలక్షన్లు వచ్చేంత వరకు మాజీ ఎమ్మెల్యే కానీ అక్కడ ఉన్నటువంటి గ్రామ నాయకులు కానీ గ్రామాలలో ఉండకూడదని శాసించుతారు. నేనుంటే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందన్నప్పుడు సరే 6 నెలలు ప్రభాకర్ రెడ్డి ఊరు వదిలిపెట్టమనండి, 6 నెలలు నేను కూడా ఉంటా, 6 నెలల తర్వాత నేను కూడా ఊరు వదిలిపెట్టిపోతే ప్రభాకర్ రెడ్డి ఉన్నామని. అప్పుడు సమస్య ఉండదు కదా అధికారులకు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం చేసేకి. ఒకడు ఉండి అరాచకాలు చేస్తా అంటే పోలీసులు, అక్కడ రెవెన్యూ అధికారులు చూడడం జరుగుతుంది. గంగాదేవిపల్లె గ్రామం ఉంది. ఆ గ్రామ సర్పంచును పిలిచి
నువ్వు ఊరు వదిలిపెట్టుకో అంటే ఇప్పుడు హనుమంత్ రెడ్డి 4 నెలలు అయింది ఊరు వదిలిపెట్టిపోతా. ఒకే ప్రతి గ్రామం నుండి వైఎస్ఆర్సీపీ నాయకులను స్టేషన్కి పిలిచడము, మీరు గ్రామం వదిలిపెడతారా లేదా అని చెప్పి శాసించడం, గ్రామం వదిలిపెట్టి పొమ్మని చెప్పడము ఎంతవరకు సమావేశం? అది ప్రభాకర్ రెడ్డి ఆదేశాల లేకపోతే జిల్లా అధికారుల ఆదేశాలో అర్థం కావడం లేదు. కానీ ఏదో ఒక రోజు కోర్టుకు పోవాల్సి వస్తుంది. ఈ అధికారులకు అందరికీ విన్నవించేది నేను ఒకటే, గవర్నమెంట్ వస్తా ఉంటుంది పోతా ఉంటుంది, మేము ఈ టర్మ్ ఉంటాము మళ్ళా టర్మ్ ఇంకోరు ఉంటారు. కానీ అధికారులు రిటైర్డ్ అయ్యేంత వరకు కూడా వాళ్ళు ఉద్యోగాలే చేయాలి. అది గమనిస్తే చాలు, మళ్ళా ప్రభుత్వం వచ్చినా మేము ఉద్యోగం చేయాలా అనేది. మేమైతే కడ వరకు రాజకీయాల్లోనే ఉంటాము, కడ వరకు రాజకీయాలు చేస్తానే ఉంటాము. మీకు సంబంధం లేని విషయాలలో తల దూర్చే ఏదో రోజు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నంద్యాల కర్నూలు డిస్టిక్ సంబంధించినటువంటి సత్యనారాయణ రెడ్డి ఏదో నేమ్, ఇతను ఒక ఓపెనింగ్కి వచ్చింటే ఏదో అడిగినాడు ఆయన చైర్మన్. అడిగితే నన్ను అడుగుతావా అని చెప్పి ఇతని పైన దాడి చేయడం జరుగుతుంది. కేసీ అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత పెద్దోడుగురు మండలంలో ఎక్కడా లేదు కాన్ఫరెన్స్లో ఫ్యాక్షన్ రాజకీయాలు నడుపుతున్నారు. కేవలం ఆ ఎస్ఐ ఆంజనేయులు ప్రోత్సాహంతో, ఎమ్మెల్యే సహకారంతో అక్కడ విపరీతంగా వారానికి ఒకటి క్రైమ్ జరుగుతూనే ఉంది. ఇవన్నిటికీ పోలీస్ అధికారులు కూడా ఆలోచన చేసి నన్ను తాడిపిత్రకు పోయేదానికి కూడా మీరు సహకరించి నన్ను పంపిస్తే మేలని కూడా చెప్తాను.